ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది. సో త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నట్టుగానైతే మనకు వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి జాప్యం జరుగుతోంది. ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలు అనేది కాలయాపన జరిగింది. గతంలో దాదాపుగా నామినేషన్ కూడా తీసుకొని చివరి నిమిషంలో క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి చూసినాం. చివరిగా కోర్టు అనుమతితోటి సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించారు. కానీ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అట్లే వాయిదా పడుతూ వచ్చినాయి. మొత్తానికైతే మేలో మరో పోరు అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం. అంటే వచ్చే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం క్లియర్ గా కనబడుతున్నాయి. మొన్నటి వరకు అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థనే రద్దు చేస్తారని చెప్పేసి ఒక వార్తలు వినపడ్డప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనబడతలేదు. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా అండ్ ఎన్నికల సంఘం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు. సో మేలో మరో పోరు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు. మొన్న గతంలో తయారు చేసిన ఓటర్ల జాబితాలు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా, మార్పులు చేర్పులున్నా కూడా తయారు చేసి పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు జెడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు అయినటువంటి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో 10/7/2025 నుంచి 5/2/2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధృవీకరణ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిజి యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలను అనుసంధించాలని పేర్కొన్నారు. సో ఏదేమైనా ఏమన్నా అంటే గతంలో తయారు చేసిన ఎన్నికల జాబితాలు ఏమైనా మార్పులు చేర్పుంటే జల్దీ చేయాలి. సో అని మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు కూడా వేయి తయారైతున్నాయి. వీలైతే ఇది ఏప్రిల్ కదా, మే సెకండ్ వీక్ నుంచి లేదా లాస్ట్ వీక్ వరకు ఎప్పుడైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక సెప్టెంబర్లో ప్రక్రియ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీలలో ఎన్నికలు నిర్వహించారు గతంలో.